వెల్కమ్ టు ఆన్లైన్ న్యూస్. నేటి వార్తలు. ఆర్డీటీ సంస్థను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా గుత్తిలో వైసీపీ నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ మేరకు గుత్తి వైసీపీ పట్టణ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో గుత్తి ఆర్మీ బంగ్లా నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ గాంధీ సర్కిల్, రాజీవ్ గాంధీ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా ఎంఆర్ఓ కార్యాలయం వరకు ఈ నిరసన ర్యాలీ చేపట్టారు. ఆర్డీటీని రక్షిద్దాం, అనంతను కాపాడుకుందాం అంటూ నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ధర్నా కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ పట్టణ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ అనంత కరువు జిల్లాకు ఆర్డీటీ ఎంతో తోడ్పాటు అందించిందని, అలాంటి సమస్యను యథావిధిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని స్థానిక వైసీపీ నాయకులతో కలిసి తహసీల్దార్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి, మాజీ పట్టణ కన్వీనర్ హుసేన్ పీరా, మున్సిపల్ వైస్ చైర్మన్ బిందే వరలక్ష్మి, వైసీపీ జిల్లా నాయకులు గురుప్రసాద్ యాదవ్, మల్లయ్య యాదవ్, సివి రంగారెడ్డి, కటిక మున్మర్, వైపీ బాబు, రంగస్వామి, రఘునాథ్ రెడ్డి, వైఎండి ఫయాజ్, డిషన్వర్, కటిక అన్వర్, బ్రహ్మయ్య, కౌన్సిలర్లు వాల్మీకి శివ, రమణ, నజీర్, వరద, ఫారూక్, అప్పెచర్ల దస్తగిరి, అబ్దుల్, జీపు రమణ, బింగిబాబు, మార్తాండ్ అన్సర్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రద్దుపరిచిన ఎఫ్సీఆర్ని వెంటనే రద్దుపరిచిన ఎఫ్సీఆర్ని వెంటనే రద్దుపరిచిన ఎఫ్సీఆర్ని వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అవి జిరాక్స్ చేపిస్తాం ఫోటో తీసుకుంటాం. ఈ ఆర్డీటీ సంస్థను దాదాపు 1969 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. బడుగు బలహీన వర్గాలకి, ఎస్టీ ఎస్సీలకి ఆశా జ్యోతిగా మార్చ్ ఫెర్రర్ గారు ఆ రోజు మహారాష్ట్రకు తరలి వెళ్ళి పోవలసిన ఆర్డీటీ సంస్థను మన అక్కడ లేదు అని చెప్పి చెప్తానే ఆంధ్రాకు తీసుకొని రావడం జరిగింది. అందులో భాగంగా ఆంధ్ర అంతా తిరిగినా కానీ అనంతపురం జిల్లా చాలా వెనుకబడి ఉంది, చాలా కరువు ప్రాంతం అని చెప్పి అనంతపురం జిల్లాకి ఆర్డీటీ సంస్థను తీసుకురావడం జరిగింది. అనంతపురం జిల్లాలో కానీ అన్ని మండలాలు తిరుగుతూ ఫస్ట్ స్టార్ట్ ఇచ్చింది కళ్యాణ్ దుర్గం నందు స్థాపితము చేయడం జరిగింది. ఈ ఆర్డీటీ సంస్థ ద్వారా దాదాపు పిల్లలైతేమి చదువుల విషయంలో, మెడికల్ పరంగా అయితే ఏమి, అలాగే మహిళలు అభివృద్ధి బాటలో నడవాలని చెప్పి వాళ్ళకి లోన్లు ఇచ్చే విషయంలో అయితేనేమి, ప్రతి ఒక్క విషయంలో కూడా వారు ముందుండి ప్రజలను చాలా ముందుకు తీసుకువెళ్ళినారు. ఈరోజు మనం చూసుకుంటే ఈ బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వీళ్ళకి వచ్చే ఫండ్ అంటే విదేశాల నుంచి వచ్చే ఫండ్ను కూడా ఆఫ్ చేసి బడుగు బలహీన వర్గాలని మేము ఉద్ధరిస్తామని చెప్తూ కూడా ఈరోజు అనగదొక్కే ప్రయత్నాల్లో భాగంగా ఆర్డీటీని పూర్తిగా దొక్కాలని చెప్పి చూస్తున్నారు. ఇది సబబు కాదు. ఎందుకంటే అనంతపురం జిల్లా ఆర్డీటీకి పుట్టపర్తి సాయిబాబా అనంతపురం జిల్లాకి ఎంత మంచి చేసి మంచినీటి కార్యక్రమం అయితేమి, చదువు విషయం అయితేమి, ఆరోగ్య విషయం అయితేమి ప్రతి ఒక్కటి ఎంత తీసుకొని వచ్చినాడో అదేవిధంగా మార్చి ఫెర్రర్ గారు కూడా ఆయన దాదాపు 40 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చి ఈ రోజుకి అనంతపురం జిల్లాని ఒక తలమానికగా పెట్టి కరువుని ప్రారదోరడానికి ఆయన ఎంతో కృషి చేసినాడు. ఆయనకు మనం ఎంతో రుణపడి ఉంటాము. ఆయనకు మనం జోహార్ కూడా చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి మనకు అనంతకు ఈ ఆర్డీటీ సంస్థను మాత్రము తీసివేయకుండా నిలపాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కి మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాము. ఆర్డీటీని
పూర్తిగా మనం రక్షించుకోవాల్సిన బాధ్యత పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఉంది. కాబట్టి అందులో భాగంగా మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆర్టీటీని సేవ్ ఆర్టీటీ అనే నినాదంతో ఆయన కూడా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా గుత్తి మండలంలో కూడా ఈరోజు గుత్తి మొత్తం కార్యకర్తలు అయితేమి, నాయకులు అయితేమి అందరితో కూడా ఈరోజు సేవ్ ఆర్టీటీ పదాన్ని తలకు తీసుకొని మనం అందరూ కూడా ఆర్టీటీని రక్షించుకుందామని చెప్పి అనే నినాదంతో మనం బయటకు వచ్చినాము. ఆర్టీటీని రక్షించుకుందాం, ఆర్టీటీని రక్షించుకుందాం. జై జగన్, జై జగన్, జై జగన్. బాధ్యత మన అందరిపైన ఉంది. ఎందుకంటే ఈ యొక్క భారతదేశంలో అత్యున్నతమైనటువంటి విలువలు, అత్యున్నతమైనటువంటి సేవలు, నిస్వార్థమైనటువంటి సేవలు అందించినటువంటి ఏకైక సంస్థ మన ఆర్టీటీ సంస్థ. కులాలకు అతీతంగా అయితేనేమి, మతాలకు అతీతంగా అయితేనేమి ఈరోజు ఆ సంస్థ సేవలు చేసింది. ఎవరో కొంతమంది అంటుంటారు ఎస్సీ వాళ్ళకే ఈ సంస్థ పనిచేస్తుందని. ఎంత మాత్రం కాదు, ఈరోజు వికలాంగులను తీసుకుంటే ప్రతి ఒక్క కులము ఆ యొక్క సంస్థలో ఇమిడీకృతమై తర్వాత సేవలు పొందుతూ ఉంది. మరి అదేవిధంగా ఒక విద్యా సంస్థలు అయితేనేమి ఈరోజు డాక్టర్లు అయినారు. మన ఊర్లో కూడా గుత్తి పరిసర ప్రాంతాల్లో డాక్టర్లు అయినారు, ఇంజనీర్లు అయినారంటే ఆ యొక్క సంస్థ ఇచ్చినటువంటి చదువులో తోడ్పాడైతేనేమి, సహాయం అయితేనేమి అన్ని రకాలుగా ప్రోత్సాహం చేయడం వల్లనే ఈరోజు డాక్టర్లు కాగలిగినారు. మరి వారందరూ ఈరోజు ఈ ఆర్టీటీకి తిరిగి మనము ఏం చేయాలా, మనకు ఆర్టీటీకి ఏమన్నా సేవ చేయాలంటే తిరిగి వాళ్ళందరూ ఉద్యమానికి వచ్చి ఈ ఆర్టీటీని రక్షించుకోవడమే వాళ్ళందరూ బాధ్యత అని ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తున్నారు. మనము పే బ్యాక్ టు సొసైటీ అంటే ఈ సొసైటీలో ఏముంది, ఆర్టీటీ వల్ల మనము ఈ యొక్క అనంతపురం జిల్లా కరువు సీమ అయినటువంటి ఈ అనంతపురం జిల్లా ఎంతో కాపాడబడింది. ఈరోజు చెక్ డ్యాములు వచ్చినాయి. ఈ చెక్ డ్యాములు ఎక్కడి నుంచి, చెక్ డ్యాముల యొక్క ఆలోచన విధానము మ్యాంటీ ఫెర్రర్ గారిది. ఈ యొక్క ఫెర్రర్ గారి యొక్క ఆలోచన విధానం వల్ల ఆ రోజులలో వ్యవసాయం చిన్న పనులు కానీ చిన్న పనులు అయితేనే మండల వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు అయితేనేమి సేవ్ ఆర్టీటీ కార్యక్రమం ద్వారా మేము ఈరోజు ఎంఆర్ఓ గారికి మెమరాండం ఇవ్వాలని వచ్చినాము. దాదాపుగా గత 5.5 దశాబ్దాలుగా 1968 వరకు ఆర్టీటీ అనే సంస్థ ఎవరికీ తెలియదు. ఒకప్పుడు కరువు జిల్లా అయినటువంటి అనంతాలో ఇంకిపోయిన భూగర్భ జలాలైతేనేమి, రైతుల యొక్క మరణాలైతేనేమి, మరియు కరువు కాటక వల్ల అల్లాడిపోతున్న అనంతాను దీనస్థితిలో తీసుకొని అటువంటి అనంతాను హక్కున తీర్చుకున్నటువంటి ఘనత ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారిది. ఆయన అనంతాను దగ్గర తీసుకొని ఎంతో మంది పేదలకు, పిల్లలకు విద్యారంగంలో అయితేనేమి, వైద్య రంగంలో అయితేనేమి, క్రీడా రంగంలోనేమి పైకి లేపి క్రీడా రంగంలో అయితే పిల్లల యొక్క ప్రతిభలను గుర్తించి జాతీయ, అంతర్జాతీయ స్థాయి వరకు తీసుకెళ్లి వాళ్ళకి ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత ఆర్టీటీ సంస్థది. మరియు మహిళలకు ప్రసవం అంటే ఒక జన్మ నుంచి ఇంకో జన్మ లాంటిది. అటువంటి మహిళలకు వైద్యం కోసము మనకు ఈ అనంతపురం అయితేనేమి, కనేకల్లు, కళ్యాణదుర్గంలో చాలా హాస్పిటల్ కూడా ఆర్టీటీ తరఫున ఉచితంగా వైద్యాన్ని కల్పించడం జరిగింది. బత్తలపల్లి ముఖ్యంగా ఈరోజు ఎంతో ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్నారు. అంతేకాకుండా మనం ఈ చెక్ డ్యామ్లు అంటే వర్షాకాలంలో వర్షాన్ని నిలబెట్టుకోవడం, కరువు ప్రాంతాల్లో చెక్ డ్యాముల ద్వారా నీళ్ళని ఇచ్చి రైతులకు పంటల యొక్క అభివృద్ధి కోసము ఎన్నో సేవలు అందించడం జరిగింది. ఇటువంటి ఆర్టీటీ స్వచ్ఛంద సంస్థలను ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఎన్నో కుట్రలతో ఈ ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ను అనుమతి లేకుండా నిలిపేసింది. ఈరోజు అనంతలో ఈ ఆర్టీటీ స్వచ్ఛంద సంస్థ ఎటువంటి వివాదాలకు లేకోకుండా
రాజకీయ పార్టీలకు అతీతంగా ఉంటూ సేవలను అందిస్తుంది. కాబట్టి ఇటువంటి ఆర్టీజీ స్వచ్ఛంద సంస్థను తిరిగి ఈ యాక్ట్ రద్దుపరిచి నిరంతరము సేవలను కృషి చేయాలని ఈరోజు మాకు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా గత 10 రోజుల్లో కూడా మా అనంతపురం జిల్లా పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి అన్న కూడా ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి జిల్లా కలెక్టర్ కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. మేము కూడా ఈ గుత్తి పట్టణ మరియు మండలం తరఫున నాయకులంతా కలిసి సేవ్ ఆర్టీటీ ప్రోగ్రాం ద్వారా ఈ ఆర్టీటీ స్వచ్ఛంద సంస్థను ఇలాగే ఎల్లకాలం సేవలను మా అనంతపురం జిల్లాకు అనంత వాసులుగా మాకు అందించాలని కోరుతూ ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. జై జగన్. ఆర్టీటీకి సంస్థ పైన మెమరాండం ఇస్తున్నాము. దీన్ని మీరు పంపించి తెలపరచాలని చెప్పి కూడా మీకు మనవి చేస్తున్నాం. ఇంకా లేకుంటే మళ్ళీ మేము ఇంకా మా పార్టీ తరఫున ఇంకా పెద్దగా